నమస్కారం. నా పేరు రాజశేఖర్. తెలుగు ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నన్ను మనీ గురు రాజశేఖర్ అని చెప్పి ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. 21 సంవత్సరాలుగా డబ్బు అనే అంశంపై పరిశోధన చేస్తూ మీరు ఎక్కడున్నా సరే మీరున్న స్థితి నుంచి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి నా వర్క్షాప్ ద్వారా, కోచింగ్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా నేను సహకరిస్తూ ఉంటాను. అలా కొన్ని వేల మందికి నేను ఆ విధంగా సహకరించడం అనేది జరిగింది. సో ఇవాళ నన్ను అడిగిన ప్రశ్న, సేవింగ్ చేయాలని ఉన్నా కానీ చాలామందికి తెలుసు సేవింగ్ అనేది చేస్తే బాగుంటుంది చాలామందికి తెలుసు. ప్రతి వాళ్ళు కూడా చెప్తుంటారు సేవ్ చేయాలని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సేవ్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? చెయ్యాలని తెలుసు, చేయాలని బాధ్యత ఉందని తెలుసు, కానీ చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఇవాళ ఈ వీడియోలో మనం క్రిస్పీగా ఆ యొక్క బాధ్యత ఎందుకని అలా బాధాకరంగా ఉంటుందనేది చూద్దాం. జనరల్గా ఈ సేవింగ్ అనే అలవాటు మనకి పేరెంట్స్ అందరూ కూడా ఏం చేస్తుంటారంటే చిన్నప్పటి నుంచి 5-6 ఏళ్ళ వయసు నుంచి అలవాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఓ కిడ్డీ బ్యాంకు, ఏ పంది బొమ్మో లేకపోతే పిగ్గీ బ్యాంక్ అంటారు ఫారెనర్స్లో అయితే, దానికి పంది బొమ్మ పెడతారు. లేదా మనకైతే ఓ చిన్న బొమ్మ పెట్టి హుండీ పెట్టి, ఎంత పెద్ద హుండీ పెట్టి దాంట్లోపల చిల్లర నాణ్యాలు వేయటం అనేది చిన్నపిల్లలకి అలవాటు చేస్తుంటారు. ఈ అలవాటు చేయడంలో ఈ తరంలో పెద్దగా లేకపోవచ్చేమో, కానీ పోయిన తరంలో అయితే, అంటే ఇప్పుడు ఎవరైతే సేవ్ చేయాల్సిన స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జరిగిన చాలా బాధాకరమైన అనుభవం ఏంటంటే, మావయ్య వచ్చి సరే మేనల్లుకు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి ఆ మావయ్య అలా ఆటో ఎక్కి అలా ఆటో సందు కూడా తిరగదు. వెంటనే అమ్మో నాన్న వచ్చేసి తీసుకో డబ్బులు ఇచ్చారా మావయ్య, వేసి ఈ డిబ్బీలో వేసి, లేదా ఈ హుండీలో వేసి, లేదా ఈ ముంతలో వేసి అరే ఇచ్చింది ఇంకా నేను కంప్లీట్గా నేను పూర్తిగా ఆస్వాదించలేదు. నాకు 50 రూపాయలు ఇచ్చాడు మా మావయ్య, ఇంకా 50 రూపాయలు ఇచ్చాడన్న ఆనందాన్ని ఇంకా ఆస్వాదించడం లేదు. అప్పుడు హుండీలేసి బలవంతంగా హుండీలో వేయించేయడం. అంటే ఇక్కడ మనకు నాది అంటే డబ్బు వచ్చిందంటే సేవింగ్ పేరు చెప్పమంటే నాకేం దక్కదు, అలా వెళ్ళిపోద్ది. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొంతకాలానికి మళ్ళీ ఇంకెవరన్నా వస్తే మా వాడు తన డిబ్బీలో తన హుండీలో 5,000 దాచాడండి అని చెప్పి అంటారు. అవతల వాడు కూడా అబ్బా వెరీ గుడ్ నాన్న 5,000 దాచావా, చాలా వెరీ గుడ్, చాలా మంచి ప్రాసెస్ ఇది. సేవింగ్ అనేది చాలా మంచి అలవాటు చేశారు మీ పిల్లవాడికి 5,000 అని. ఈ పిల్లవాడికి 5,000 సేవ్ చేశానా? సరే సేవ్ చేసిన ఏం చేసుకోను? ఈ ముంతలో తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసాను. అంటే వచ్చిన డబ్బులు ముంతల్లో వేసుకోవడం, ముంత నిండితే తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోవడం. ఈ ప్రాసెస్ మొత్తం మీద ఈ సేవింగ్ అనే ప్రాసెస్లో ఎక్కడ కూడా ఈ పిల్లడికి ఎంజాయ్మెంట్ అనేది కానీ, అదొక ప్రాసెస్లో ఒక ఫన్ కానీ, లేకపోతే ఆ ప్రాసెస్లో మనకి అబ్బా అన్న ఫీలింగ్ కానీ ఎక్కడ లేదు. అదొక బాధాకరమైన ప్రాసెస్ అవుతుంది. ఈ బాధాకరమైన ప్రాసెస్ అయినప్పుడు ఏం చేస్తాడంటే మనిషి ఇది కాదు, కానీ నిజంగా నేను పెద్ద అయిన తర్వాత నేను సంపాదించినప్పుడు నా సంపాదన మొత్తం నేను నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను. ఆ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి మిగిలితేనే సేవ్ చేస్తాను, లేకపోతే చేయను, తర్వాత సంగతి తర్వాత చూసుకుని అని ఒక ఫిక్స్డ్ సబ్కాన్షియస్ మైండ్లో ఒక సీడింగ్ ఏమైనా పడిపోతుందంటే, వెన్ యూ ఎర్న్ డోంట్ లుక్ ఫర్ సేవింగ్, ఫస్ట్ యూ ఎంజాయ్. ఎందుకు అని చెప్పండి, ఇక్కడ సేవింగ్ అనే పేరు చెప్పగానే వీళ్ళకి అనిపించే ఫీలింగ్ అంటే సేవింగ్ అనే పేరుతోటి మన డబ్బులు మనకు దక్కకుండా పోతాయి, అది ఇంకెక్కడికి వెళ్తాడు, అది మన పేరు మీదే అన్నది అంత ఆలోచన స్థితి ఆ బాల్యంలో లేకపోవడం వల్ల ఈ సేవింగ్ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్గా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్గా తయారవుతుందో పెద్ద అయిన తర్వాత సేవ్ చేయండి అనగానే సేవ్ చేయాలా, ఇన్ని ఖర్చులు ఉంటే ఇన్ని ఖర్చులు చేయకుండా ఇన్ని ఖర్చుల్లోంచి మనం ఎప్పుడు సేవ్ చేస్తాం, ఎలా సేవ్ చేస్తాం, అసలు ఖర్చులకే సరిపోవట్లేదు కదా, మనకి కనీస అవసరాలకే సరిపోవట్లేదు కదా, ఇప్పుడు సేవింగ్ ఎలా చేస్తాం అని చెప్పి ఫీలింగ్తో కొంత సేవ్ చేయలేకపోవడం. ఒకవేళ అథవా మీరు సేవ్ చేసినా దానికి ఏదో ఒక అవసరం వచ్చి, అంటే సేవింగ్ అనేది ఎందుకు చెయ్యాలి అంటే ఒక అవసరానికి చెయ్యాలి. మేబీ ఒక హాస్పిటల్ అవసరానికో, లేదా ఒక ఫ్యూచర్ అవసరానికో, లేదా ఒక అవసరానికి సేవింగ్ చేయాలి అనేది మనకి ఇక్కడ కనీసం మన ఇండియన్ మెంటాలిటీలో, దట్టు సౌత్ ఇండియన్ మెంటాలిటీలో బాగా చెప్పబడింది ఏంటంటే, మనకి సేవింగ్ అనేది ఎప్పుడు కూడా అవసరానికి సేవ్ చేయాలి. కానీ అసలు సేవింగ్ అనేది సేవింగ్ పర్పస్ కోసం సేవ్ చేయాలనే సంగతి ఎవరు చెప్పరు. ఆ సేవింగ్ చేసిన తర్వాత ప్రయోజనం ఏంటి అనే క్వశ్చన్ తోటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని అసలు అలవాటే ఏర్పరచుకోండి. అంటే సేవ్ చేసామంటే ఒక అవసరానికి వాడాలి. సో డెఫినెట్గా ఏం చేస్తున్నాం మనం, అలా సేవ్ చేసి ఒక 1 ఫైన్ డే ఒక అవసరం వస్తుంది, సంవత్సరం పాటు సేవ్ చేసింది ఒక అరగంటలో గంటలో అలా ఎగిరిపోతుంది అన్నమాట. సో అగైన్ ఈ సేవ్ చేసింది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్లా ఇన్ సేవింగ్ హ్యాబిట్. సేవింగ్ హ్యాబిట్ అనేది మీకు సేవ్ చేయాలి అన్నప్పుడు సేవ్ ఎలా చేయాలి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్గా మనం సేవ్ చేసినప్పుడు సేవింగ్కి న్యాయం చేయగలుగుతాం, మన ఎంజాయ్మెంట్కి న్యాయం చేయగలుగుతాం.
సో దీనికి మనకి ఏమవుతుందంటే ఈ వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే మేము చేసే సిగ్నేచర్ ప్రోగ్రాంలో మనీ మ్యాట్రిక్స్ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని దాదాపు 1.5-2 గంటలు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ 1.5-2 గంటల్లో వచ్చిన సంపాదన మనం ఎన్ని రకాలుగా విభజించగలగాలి, ఎన్ని రకాలుగా విభజించి దాంట్ లోపల ఆ సేవింగ్ అనేది ఎన్ని రకాలుగా మనం చెయ్యాలి ఏంటి అనే దాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా సేవ్ కనుక చేసుకోగలిగితే సేవింగ్ ఈజ్ ఎ ప్లెజర్ఫుల్ జాబ్, సేవింగ్ ఈజ్ ఎ ఎంజాయస్ జాబ్. సో సేవింగ్ అనేది, పొదుపు చేయటం అనేది, డబ్బు దాచుకోవడం అనేది మనకు ఒక ఆనందదాయకమైన ప్రక్రియగా మారినప్పుడు మాత్రమే మనం దాన్ని ఆనందంగా చేయగలుగుతాం. అలా కాకుండా దాన్ని బాధాకరమైన ప్రక్రియగా చూసినంతసేపు అలా చూస్తూ ఉండటం వల్ల 90% జనాలకి సేవ్ చేయాలని తెలిసినప్పటికీ సేవ్ చేయలేరు. ఒకవేళ సేవ్ చేసినప్పటికీ ఆ సేవ్ చేసిన మనీని కాపాడుకోలేరు, హోల్డ్ చేయలేరు. ఏమోనండి నేను సేవ్ చేస్తాను, సేవ్ చేసి 2 లక్షలు 3 లక్షలు సేవ్ చేయగానే ఏదో అవసరం వస్తుంది, అలా వెళ్ళిపోతుందండి. ఓ చీటీ వేస్తాను, చీటీ అలా వేస్తూ ఉంటాను, చీటీ లేపు చేయగానే ఏదో ఖర్చు అయిపోతుందండి. దట్ ఈజ్ నాట్ ది వే. అది మనకు అర్థం కాకపోవడం వల్ల, మనకు తెలియకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఇది. సో వన్స్ యూ లెర్న్ హౌ టు సేవ్, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ది ప్రాసెస్ ఆఫ్ సేవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.